వ్యక్తి చేయగలుగుతున్నాడు. అది ఏ రకంగా అంటే అందరి మనసులో గెలుచుకుంటున్నాడు. అంటే అన్ని మతాలని ఇప్పుడు ఈ రోజు తలాక్ తీసేసి ముస్లిమ్స్ కి దగ్గరయ్యారు. అయోధ్య రామాలయం అంటూ హిందువుకు దగ్గరయ్యారు. 370 ఆర్టికల్ అంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ మనసుని గెలుచుకున్నారు. అది రద్దు చేయడం వల్ల రజనీ గారు పక్కన వెంకట గురుమూర్తి గారు ఉన్నారు. ఆయన అవన్నీ రాసుకుంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున కలిసి పని చేయాలి. కొంచెం మధ్య మధ్యలో చంద్రబాబు గారిని కూడా పొగడండి కొంచెం. అది సార్, చంద్రబాబు గారిని పొగరడానికి ఏముంటుంది సార్? అమరావతి అంటే ఆయనదే, ఎప్పటికైనా ఆయన చేతుల మీదుగా జరగాలి. నవ్యాంధ్ర నిర్మాత ఈ రోజు ఆయన సీఎం అని మేము ఏకదాటిగా అంటున్నామంటే ఇక ఆయనకు మించింది లేదండి. కాకపోతే ఈ రోజు మోడీ గారు సెంట్రల్ నుంచి అన్ని రకాలుగా మనకి సహకారాలు అందిస్తారు. అదే రకంగా పోరాడి పట్టుమండే పవన్ కళ్యాణ్. మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారండి లైవ్ లో. నమస్తే శేఖర్ రెడ్డి గారు. మోడీ గారు వారి విశిష్ట వ్యక్తిత్వము, వారి గొప్పతనము, అలాగే పవన్ కళ్యాణ్ పోరాట పటిమ, చంద్రబాబు నిరంతరం తప్పించే రాజధాని, ఇప్పుడు దాకా ఇవన్నీ